హలో అండి. అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ లిప్ చూసారు కదా స్టార్టింగ్లో, ఎంత పీస్ఫుల్గా ఉందో. నాకు కూడా ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేస్తూ ఉంటే డోర్స్ అవి అంతే హ్యాపీనెస్ అనిపించింది. ముందు రోజు ఏదైతే వర్క్ కష్టం ఉందో అదంతా కూడా రిలీఫ్ అయిపోయినట్లు. అండ్ అంటే చెప్పాను కదా, వర్క్లో మనకి సక్సెస్ ఉన్నప్పుడు హ్యాపీనెస్ అనేది తెలియకుండా వస్తుంది. అండ్ దాంతోపాటు కష్టం కూడా తెలియదు. సో అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నిన్నైతే అసలు ఈవినింగ్కి నేను ఇంకా షాప్కి వెళ్ళాను, నాకు వద్దు అని చెప్పి సురేష్ గారికి అయితే దండం పెట్టేశాను. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఆర్డర్స్ ఉన్నాయి, అవి చేయాలి, ఈరోజు వర్క్ ఇది చేయాలి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈ హ్యాపీనెస్లో ఇంకా అన్నీ మళ్ళీ మర్చిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ హడావిడి స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఒక అమ్మాయి వర్క్ చేయాలి, ఏదన్నా ఒకటి సాధించాలి అంటే మామూలు విషయం కాదండి. ఒక్కొక్కసారి డ్రాప్ అయిపోయే చాలా చాలా సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. ఒక్కొక్కటిగా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతి విషయం కూడా. ఈ మధ్య అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను, కానీ కంపల్సరీ షేర్ చేసుకుంటాను. సో దాని తర్వాత ఇంకా బయట అయితే నీట్గా ముగ్గు అవి పెట్టేసి, అంటే నేను పెట్టలేదండి, ఈరోజు సుజాతనే పెట్టిందనమాట. కొన్ని టైమ్స్ తనే నీట్గా ముగ్గులు అయితే పెట్టేస్తుంది. సేమ్ నేను ఎలా పెడతానో అంటే నాకు అలానే ఇష్టం అని చెప్పి కలర్స్ అవి వేసి పెడతాది అనమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ దగ్గరికి అయితే వచ్చేసానండి. లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, షాప్ దగ్గరికి వెళ్ళాలి అంటే. ఎంత ట్రై చేసినా కానీ మార్నింగ్ అప్పటికి 6:30కి లేస్తున్నానండి. ఇంకా ఎర్లీగా లేవాలి అంటే నైట్ చాలా అలసిపోయి వస్తున్నాను కదా, 10 అవుతుంది ఒక్కొక్కసారి రావడానికి. సో అలాంటప్పుడు ఇంకా మార్నింగ్ అంత ఎర్లీగా లేస్తే హెల్త్ ఇంకా తొందరగా పాడైపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం నాకు మెలకువ వచ్చి, నాకు కొంచెం యాక్టివ్నెస్ ఉన్నప్పుడు 6:30కి అట్లాగా మెలకువ వస్తుంది, 6కి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. సో ఇంకా ఆ టైంలో అయితే లేస్తున్నా. ఇంకొంచెం అంటే కొత్త వర్క్ కదా, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కొన్ని అలవాటు పడిపోయిన తర్వాత ఇంకొంచెం మూవ్ ఆన్ అంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా చేసుకోగలను అని చెప్పేసి ప్రస్తుతానికైతే అలా చేసుకుంటున్నా. ఇక్కడ వీడియో తీయడానికి లౌక్య హెల్ప్ అయితే అడిగాను. ఇంకా లౌక్య అయితే వీడియో తీస్తూ ఉంది. ఇంతకుముందే మీకు చెప్పాను కదా, పెద్ద ప్రొఫెషనల్ లాగా బిహేవ్ చేస్తుందండి, అలా షూట్ చేయడం, ఇలా షూట్ చేయడం ఇదంతా. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇంకా రైస్ కూడా నానబెట్టేశానండి. మనం అన్నం వండుకునేటప్పుడు కొంతసేపు నానబెట్టుకున్నాము అంటే రైస్ బాగా పొడిపొల్లాడుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొంచెం అంత లెమన్, ఒక హాఫ్ చెక్క ఉంటుంది కదా, అలా కనుక లెమన్ కూడా పిండాము అంటే అన్నం అనేది పొడిపొల్లాడుతూ బాగుంటుంది అనమాట, తెల్లగా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే రైస్ కూడా కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా పప్పు కూడా పెట్టాను అనమాట. ఈ లోపు అయితే పాలు కూడా పెట్టుకొని, కాఫీ ఇంకా తాగలేదు. ఇంతకు ముందులాగా రిలాక్సింగ్గా కూర్చుంటాను, తాగుతాను అని చెప్పి అయితే నేను చెప్పలేను, కానీ బట్ నాకు ఏదైతే ఆ టైం ఉంటుందో ఆ 5 మినిట్స్ అయితే నేను హ్యాపీగా రిలాక్సింగ్గానే ఉంటాను. మొబైల్స్ అవి పక్కన పెట్టి కాఫీ అయితే తాగుతూ ఉంటాను అనమాట. బట్ కొంచెం ఈరోజు అయితే స్టార్టింగ్ కదా అండి, 3rd డే అనుకుంటా ఈ బ్లాగ్ నేను షూట్ చేసింది. కొంచెం నీరసంగానే అనిపించింది, బట్ కవర్ చేసేసాను అనమాట మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసి నేను అగరో రైస్ కుక్కర్ వాడుతున్నాను. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, కొంతమంది అడిగారు. సో అందుకని చెప్పి మళ్ళీ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా పనిచేస్తుందండి. సో నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకే ఒక బౌల్ వస్తుంది, అయినా కానీ మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అండ్ కుకింగ్ కూడా చాలా తొందరగా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా రైస్ కూడా పెట్టేశాను కాబట్టి ఈ పని కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ ఉంది, ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి. సో మొత్తం ఒకేసారి అనేసరికి కొంచెం అంత ఇబ్బంది అయితే అనిపిస్తూ ఉంటుంది, బట్ తప్పదు, హ్యాండిల్ చేయాలి. ఇంకా రైస్ అయితే పెట్టేశాను, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చట్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను, పల్లీలు. సో ఆ పల్లీలు అవన్నీ చల్లారే లోపు ఇంకా నేనైతే దోసపిండి అంటే ఇంకా మిక్స్ చేసేది పెద్ద పని ఏం కాదు కదా, సారీ ఇడ్లీ పిండి. సో ఇంకా అందుకని చెప్పేసి ఈ లోపు పాలు అవి వేడి చేసుకున్నాను కదా. ఇంక ఈరోజు కిచెన్లో కూడా కలుపుకునే ఓపిక లేక రిలాక్సింగ్గా కూర్చొని అయితే కాఫీ కలుపుకుంటున్నా. ఇక్కడ మా రుత్విక్ అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. చెప్పాలి అంటే వీడియో షూట్ చేయడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, బట్ ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా కొంచెం పెద్దగా అయ్యారు కదండి, పిల్లలు సపోర్ట్ చేస్తారనమాట. నాకు గుర్తున్నప్పుడు ఒక క్లిప్ షూట్ చేయను అనగానే షూట్ చేస్తారు. అలా ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు నాకు చాలా కొత్త వర్క్, సో చాలా కొత్తగా ఉంది, నేను చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది నేను మీకు షేర్ చేయాలి అన్న వేలో షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా థింక్ చేస్తూ ఉన్నాను, కొంచెం డల్ అయిపోతూ ఉన్నాను. కొన్నిసార్లు చేయలేనేమో, ఇప్పుడే 2 డేస్కి ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ ఉన్నా. బట్ ఓకే, చేయాలి అనుకున్నప్పుడు అండ్ మనం
అవసరం అన్నప్పుడు చేయాలి. ఇంకా అంతే. ప్రెజెంట్ అయితే ఓకే అండి. అంతా బాగున్నాను. వీడియోస్ పెడుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు కొంచెం యాక్టివ్‌నెస్‌గానే ఉన్నాను అని చెప్పి. సో 10:30కి అంతా కూడా షాప్ ఓపెన్ చేయాలి అన్న వేలో ఇంకా ఫాస్ట్‌గా అయితే రెడీ అయిపోతాము. కాఫీ తాగి ఇంకా నేనైతే తాలింపు అవి పెట్టేసి రైస్ ఎలాగో ఇంక మనకి పని ఉండదు కాబట్టి ఫ్రెష్ అయిపోవడానికైతే వెళ్ళిపోతాననమాట. పిల్లలు 9కి వెళ్ళిపోతానని చెప్పాను కదా! ఇంకా అలాగా వెంటనే అయినా కానీ ఎంత హడావిడిగా చేస్తున్నా కానీ టైంకైతే పనులు అవ్వట్లేదండి. కొంచెం గజిబిజి గందరగోళం అయితే అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మా రుత్విక్ అయితే ఉన్నాడనమాట. ఇంకా వాళ్ళు కూడా స్నానానికి అయితే వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక క్లిప్ షూట్ చేయమని చెప్పాను. సో ప్రజెంట్ అయితే నా పరిస్థితి ఇలా ఉంది అండ్ చాలామంది సపోర్ట్ చేస్తూ దానివల్ల నాకు కొంచెం ఈజీ అవుతుంది. సో దాని తర్వాత ఇంకైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కర్రీ కూడా రెడీ చేసేసాను. ఇంకా పిల్లల కోసం అయితే అన్నం కలిపేస్తున్నారండి. సో పిల్లలకి కూడా క్యారేజ్ అయితే తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు కొంచెం తొందరగా రెడీ అయిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి కలిపేస్తున్నాము. అంటే కొంచెం అంటే 10:30 అట్లా అంటే ఆఫ్టర్నూన్ వాళ్ళు తినే టైంకి కొంచెం చల్లగా అయిపోతుంది. బట్ ఇంకేం చేయలేం కదా అండి. ఇంకా షాప్కి వెళ్ళిపోతే మళ్ళీ సురేష్ గారు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలంటే కష్టము. సో తప్పదు, పరిస్థితులను బట్టి మనం కొన్ని సార్లు చేసుకోవాల్సి వస్తుంది. మనం ఇబ్బంది పడాలి, మన పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు మెయిన్ బాధ అనిపించేది ఇలాంటి విషయంలోనేనండి. పిల్లల్ని ఖచ్చితంగా కూడా కేర్ చేయాలి. సో పిల్లలకంటూ ఒక టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో అది ఆలోచిస్తూ ఉంటాను. అది స్టార్టింగ్లో నాకు తెలిసేది కాదు. బట్ ఇప్పుడు రియలైజ్ అవ్వకుంటూ కొంచెం పనులైనా పక్కన పెట్టుకొని పిల్లల టైం అయితే పిల్లలకి ఇస్తాను. బట్ షాప్ అనేది కొంచెం కొత్తది కదా, సో దానివల్ల నా హెల్త్ సపోర్ట్ చేయక కొంచెం ఒక 1 వీక్ అయితే పక్కన పెట్టాల్సి వచ్చింది. అంటే పక్కన పెట్టాల్సి వచ్చిందంటే టైం అనేది ఇవ్వలేకపోయాను. సో నెక్స్ట్ అయితే ఇంకా షాప్కి వచ్చేసామండి. అత్తయ్య గారు అయితే కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చారనమాట, శారీస్ అవన్నీ కూడాని. సో చాలామంది వస్తున్నారు షాప్కి అండ్ విజిట్ చేస్తున్నారు. సో చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఆన్లైన్లో పెట్టడానికి కూడా, అంటే ఆన్లైన్లో పెట్టండి శారీస్ కలెక్షన్ అలాగా అని చెప్పి లైవ్ చేయండి, ఇలా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ ప్రజెంట్ అయితే నా వర్క్స్ నేనే హ్యాండిల్ చేయలేకపోతున్నానండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, అసలు మార్నింగ్ 10:30, 11కి షాప్కి వెళ్తే సో ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది నైట్. సో అప్పుడు నేను పిల్లలకి కుక్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఓపిక ఉండట్లేదు. సో ఎలాంటి సపోర్ట్ లేని సిచ్యువేషన్ అయిపోయింది. కొన్ని అన్నీ నేను మీతో షేర్ చేసుకోలేకపోవచ్చు. ఇంతకుముందంటే అన్నీ చెప్పేదాన్ని. బట్ మనల్ని ఎన్నైనా అంటారండి, మనం ఒక మాట జారాము అంటే ఒక మాట రియల్గానే మనం చెప్పాము అంటే మమ్మల్ని అనేసారు, మమ్మల్ని చేసేసారు అని అంటారు. మనల్ని డైరెక్ట్గా ఎన్నైనా అనొచ్చు, మనం నిజాన్ని చెప్పినా కానీ ఒప్పుకోలేని సమాజం అన్నమాట ఇప్పుడు. సో అది. అండ్ శారీస్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి. సో ప్రజెంట్ పరిస్థితి అయితే అలా ఉందన్నమాట. నేను ఎవరికి సపోర్ట్ చేసే సిచ్యువేషన్లో అయితే లేను. నాకు సపోర్ట్ చేసే సిచ్యువేషనే లేక నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నాకు తెలుసు. సో అది ఇలాంటప్పుల్లో అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఇంత కష్టపడుతున్నా అంటే కొంతమంది ఏంటంటే అండి, ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నిలబడలేని వాళ్ళు ఉంటారు. ఈరోజు మేము నిలబడ్డా కానీ మా తరపున నిలబడే వాళ్ళు ఎవరూ లేరనమాట. అరే వాళ్ళు ఎంత చిన్న ఏజ్లో చేసుకున్నారు కదా అనే ఆలోచన కూడా ఎవరికి ఉండదు. ఎక్కడ వాళ్ళు బాగుపడిపోతున్నారు అనేదే ఉంటుంది. బట్ ఎవరు ఎలా ఉన్నా కానీ నేను సాధించుకునింది అయితే డబ్బు, ఆస్తులు ఇవైతే కాదండి. ఈరోజు నేను షాప్ ఓపెన్ చేశాను అని తెలియగానే ఎంతమంది నా దగ్గరకు వచ్చి, వాళ్ళకి అవసరం లేకపోయినా దూరం నుంచి పక్కన విలేజెస్ నుంచి వచ్చి పలానా అమ్మాయి దగ్గర నేను వర్క్ చేసుకోవాలి అని చెప్పి అభిమానంతో నా దగ్గరకు వస్తున్నారు. సో అది చాలా అనిపిస్తుంది. మన వాళ్ళు మన పక్కన లేకపోయినా కానీ బయట వాళ్ళైనా కానీ నా కష్టాన్ని గుర్తించారు. ఒక్కొక్కరు వచ్చి నిన్ను అంటే నువ్వు చెప్పే విధానమే నాకు అర్థమవుతుంది, నీలాగే నేను ఉంటాను, సో ఇలాగ ఇన్స్పైరింగ్గా చాలా వరకు మాట్లాడుతూ ఉంటారండి. కొంచెం నాకు అర్థం కావట్లేదు, కొన్ని సిచ్యువేషన్స్ని డీల్ చేయలేకపోతున్నాను. సో అది పరిస్థితి అయితే. అండ్ ఈ శారీ కలెక్షన్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. కొత్త శారీస్, శ్రావణ మాసం కదా, అందరూ కూడా తీసుకెళ్తూ ఉన్నారు. సో ఒకవేళ మన షాప్కి ఎవరైనా వస్తే విజిట్ చేయండి తప్పకుండా కూడాని. ఇంతకు మించి ప్రస్తుతానికైతే నేనేం చేయలేను. శారీస్ అవన్నీ ఇంకా ఒకవైపు అప్పటికీ మిషన్, నేను ఇక్కడ కూర్చున్నానంటే మిషన్స్ ఆగిపోతూ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా నిలబడే ఉండాలండి, కస్టమర్స్ వచ్చినప్పుడు డీల్ చేయాలి. సో ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది షాప్లో, అది నేను ఈరోజు వీడియో అయితే షూట్ చేసి రేపు అలా మీకు షేర్ చేస్తాను అనమాట, పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ అని చెప్పి. సో ఇంకా శారీ అయితే భలే నచ్చిందండి, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ.
సో ఆన్లైన్లో అయితే ప్రస్తుతానికి నేను షేర్ చేయలేను అనుకుంటున్నాను. నాకు ఓపిక ఉండట్లేదనమాట. ఏదైనా కానీ ఇప్పుడు వీడియో షూట్ చేసినా అండ్ నేను అప్లోడ్ చేయాల్సింది నేనే. ఇంక మళ్ళీ దాని తర్వాత ఆర్డర్స్ తీసుకోవాలి. సో ప్రజెంట్ నా వర్క్కి నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు. సో ఇంకా కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కటి కూడాని. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నానండి. ఎవరో ఏంటోలే అని చెప్పేసి అనుకుంటాను. అంటే ఎవరో వచ్చి ఇప్పుడు నేను షాప్ ఓపెన్ చేశాను అంటే తెలియని వాళ్ళు ఎందుకు వచ్చి చేస్తారనుకుంటాను. బట్ వచ్చిన వాళ్ళందరూ ఒకటే అంటారండి, అంటే మేము నీకు తెలియకపోవచ్చు, నువ్వు మాకు తెలుసు. 5 సంవత్సరాల నుంచి మేము నిన్ను ఫాలో అవుతున్నాము. ఈవెన్ కొన్ని గుర్తులేని విషయాలు కూడా వాళ్ళు నాతో షేర్ చేస్తారనమాట. నువ్వు ఆ రేకుల ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, చెప్పాలి అంటే పెద్దవాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారండి. 50+ అలా ఉన్న వాళ్ళు కూడా. సో అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు, కష్టపడి పైకి వచ్చారు. సో తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఈవెన్ నిన్నటి వీడియో కామెంట్స్ కూడా అవే. అలాంటివి చూసినప్పుడు ఇంకా చేయాలి సో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. నా కష్టం అనేది తెలియకుండా పోతూ ఉంటుంది మీ అందరి సపోర్ట్ వల్ల. చాలండి ఈ లైఫ్కి. ఇంకా ఎలాంటివి సాధించినా సాధించకపోయినా నేను జీరోకి వెళ్ళిపోయినా నా పిల్లలకి చెప్పుకోవడానికి అండ్ నేను కొన్ని మెమరీస్ నెమరు వేసుకోవడానికి లైఫ్ కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత నేను ఇన్ని చేశాను, ఇన్ని సాధించాను, ఇంతమంది నన్ను అభిమానిస్తారు అండ్ ఇంతమంది నా గురించి చెప్పుకుంటారు అని చెప్పేసి అంటే నాకు నేనైనా చెప్పుకునే కొన్ని అయితే నా లైఫ్లో నేను చేశాను అని చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చేస్తాను వీలైనంత వరకు నా సిచ్యువేషన్స్ని బట్టి. చేయలేను అనుకున్న సిచ్యువేషన్స్లో మనం ఏం చేయలేము కదా, అంతా దైవ నిర్ణయం అనుకొని వదిలేయడమే. సో ఇదండి, ఇంకా అమ్మ వాళ్ళు కూడా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. బట్ చెప్పాను కదా అమ్మ వాళ్ళ పరిస్థితి అయితే అసలు బాగోదు. అంటే అమ్మ వాళ్ళది విలేజ్ కదండి, పొలాలు, ఇంకా పాపం వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. అండ్ తెలిసిందే కదా, కూతురు అంటే కూతురు మీద ఎలాంటి డిపెండెన్సీ ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్స్ అనుకుంటారు. సో అలాగే నా దగ్గరకు ఏమన్నా వచ్చి ఒక 10 days ఉన్నా కానీ ఎందుకులే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తారనమాట. సో నాకైతే ఆ విధంగా అంటే ఎప్పుడైనా వెళ్ళినా నా పిల్లల్ని నేను అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టినా నేను చాలా తాఫీగా ఉండగలనండి. సో ఆ సపోర్ట్ అయితే నా పేరెంట్స్ నాకు ఇవ్వగలరు. సో ఇదనమాట, ఇంక మొత్తం స్టాక్ తెచ్చారు కదా, వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ అయితే చేసేస్తూ ఉన్నాము. పెద్ద కలెక్షన్ అయితే ఏం పెట్టలేదులేండి, ఇవే కొంచెం ఎక్కువ అనమాట తీసుకురావడము. మెల్లిమెల్లిగా అంటే స్టాక్ వస్తూ ఉంటుంది, తీసుకొస్తూ ఉంటారు వీక్లీ వన్స్ అలాగా. సో వెళ్ళేవి వెళ్తూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి కూడా తీసుకొస్తూ ఉంటారనమాట శ్రావణ మాసం కోసం. కాటన్ శారీస్, డైలీ వేర్ శారీస్, ఫ్యాన్సీ కొంచెం తక్కువ ఉంటాయి, డైలీ వేర్, కాటన్, సో అన్నీ ఈక్వల్గా ఉంటాయి అనుకోండి. సో ఇంక అన్నీ కూడా నేను నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నాను అనమాట. సో రేపటి వీడియోలో ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అండ్ మిషన్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అండ్ ఈ వీడియోలో ఏదైనా కొంచెం మిస్టేక్స్ అవి మాట్లాడుంటే కొంచెం క్షమించండి. ఏదో కొన్ని ఆ టైంలో ఎవరికి చెప్పుకోలేనివి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. కొన్ని షేర్ చేసుకోలేనివి కూడా ఉంటాయి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి. ఈరోజు ఎక్కువ అయితే షూట్ చేయలేకపోయాను. షాప్కి వెళ్ళిన తర్వాత షాప్ వ్లాగ్స్ పెట్టడం అనేది నాకు ఇష్టం లేదు. ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలాగే షేర్ చేస్తూ ఉంటాను షాప్ గురించి. మిగిలిన టైం అంతా కూడా ఇంతకుముందు మన వ్లాగ్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.